ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకి నూతన సంవత్సరం ఉగాది ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మనం ఉగాది అనగానే పంచాంగం తీసుకొని చూసుకుంటాం. పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉందని దాన్ని బట్టి ఈసారి ఇలా ఉందా అని తెలుసుకుంటాం. అయితే మనకు ఒకవేళ బాగా తక్కువగా ఉంది ఆదాయము అన్నప్పుడు అయ్యో ఎలాగని బాధపడతాం. కానీ ఎక్కడా కూడా అవి కేవలం బేసిక్ వరకే, మనం దాన్ని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అలాగే నవనాయక ఫలితాలు ఏమిటి, మీకు ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింహం వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు, అసలు ప్లానటరీ పొజిషన్స్ వల్ల మనం దేన్ని ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటే, ఏ రకమైనటువంటి విషయాల్లో మనం జాగ్రత్త పడితే మనం బాగుంటాం ఈ సంవత్సరం. అదేవిధంగా నవనాయకుల యొక్క నిర్ణయం, నవనాయకుల వల్ల దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా సింహం వారికి ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే 5-5 అంటే ఈక్వల్గా ఉంది. రాజభుజ అవమానాలు కూడా ఈక్వల్గా ఉంది. మరి ఈక్వల్గా ఉంటే అది కత్తి మీద సాములా ఉంటుంది. ఎప్పుడు ఏ ఒక్క ఖర్చు వచ్చినా మళ్ళీ డబ్బులు లేవన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఆదాయం పెరగాలి అని అనుకుంటే మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినడం కానీ, ఎందుకంటే సింహంకి ధనాధిపతి బుధుడవుతాడు. విష్ణు సహస్రనామాలు వినడం ఇంత చేస్తూ ఉంటే అంత ఆదాయం పెరుగుతుంది. అన్నదానాలు, గోవులకి ముల్లంగి లాంటివి తినిపించడం వల్ల కూడా మీకు వ్యయం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రాజభుజ అవమానాలు 7-7గా ఉందంటే సమంగా ఉందంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య సమంగానే ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టే వారి సంఖ్య కూడా సమంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 7-7 అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజ్యభుజ అవమానాల స్థానాల్లో ఎప్పుడైతే ఈ అంటే 3వ స్థానము, దశమ స్థానం శుక్రుడే అవుతున్నాడు. కాబట్టి ఎంత మీరు లలిత చదువుకోవడము, బొబ్బర్లు దానంగా ఇవ్వడము, తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల రాజ్యభుజ అవమానాలు తగ్గుతాయి. దీంతోపాటు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం చేసుకోండి. లగ్నంలో మీకు రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇది ఆధ్యాత్మిక యోగాన్ని, విరక్తి, వైరాగ్యాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా మీరు గణపతిని ధ్యానం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మన యొక్క స్థితి స్థిరంగా ఉండేటువంటి ఆనందాన్ని ఇస్తాడు గణపతి. ఇక ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. చెప్పాలంటే జూన్ వరకు కూడా గురువు లాభంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ గురువు ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వస్తాడో, 12లోకి వస్తాడో, జూన్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్లు అనేవి కూడా జూన్ లోపల జరగనున్నాయి. మీకు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా జూన్ తర్వాత బాగుంది. అక్కడి నుంచి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే మీరు ఏంటంటే నవంబర్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాస్త నవంబర్ తర్వాత నుంచి కాస్త మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనేటువంటిది పెరుగుతుంది. తద్వారా మీకు బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కాస్త ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలు గట్రా చూసుకున్నట్లయితే మీకు జూన్ లోపల బలం చాలా బాగుంది. వివాహము, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జూన్ లోపల ఫలిస్తుంది. అయితే ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉండి సప్తమంలో రాహు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విదేశీ సంబంధాలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి చెప్పాలంటే. ఓకే, కాబట్టి ఏంటంటే విదేశీ వివాహ సంబంధాలు అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు ఉండడము, విదేశీ సంబంధించినటువంటి కలిసి రావడం అనేటువంటిది బలంగా చూపిస్తున్నాయి. కాబట్టి సంబంధాలు ఏవైనా అవి ప్లస్ దాంతోపాటు సప్తమ రాహు ఉన్నందుకు కొన్నిసార్లు చూడండి డిఫరెంట్ క్యాస్ట్లో వాళ్ళతో వివాహాలు అవ్వడం, జన్మజాతకంలో ఆ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇక అష్టమ శని యొక్క ప్రభావం ఉంది అనేటువంటిది చాలామంది భయపడుతూ ఉన్నారు. అష్టమ శని అంటే ఏంటంటే మనం నిందపడడం లేదా ఆల్ ఆఫ్ సడన్గా నిర్ణయాలు తీసేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు. మరియు అష్టమ స్థానం అనేటువంటి తాతగారి ఆస్తిని సూచిస్తుంది. కాబట్టి
తాతగారి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కూడా కాస్త జాగ్రత్త అనేటువంటిది వహించాలి. అంటే తొందరపడి సర్లే ఇది పెద్దగా రేట్ ఏం లేదులే తీసేయడం, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ శని అష్టమంలో ఉంటూ పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి మొదటి 6 నెలలు కూడా. మరియు మరింత ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఎందుకంటే అష్టమంలో ఉన్న శని కర్మకారకుడు అష్టమంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే మంత్రం చేస్తూ ఉండండి. మరియు మీరు ఎక్కువగా దత్త పారాయణం చేయడము, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడము, వీటి వలన చక్కటి ఫలితాలు మీకు కలగనున్నాయి. ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు, దీనివల్ల దేశకాల పరిస్థితులు ఎటువంటి ఉంటాయి అనేటువంటిది పంచాంగంలో ఉంటుంది. అయితే కొన్ని శుభగ్రహాలు రాగానే అద్భుతం అనుకోవడానికి లేదు. ఎందుకంటే శుభగ్రహాల యొక్క రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం చూసుకోవాలి. నవనాయక నిర్ణయాలు కనుక చూసుకుంటే ఈసారి రాజు గురువు అయ్యాడు. గురువు రాజు అయినందుకు అందరూ ఏమనుకుంటే అబ్బాయి ఇంకేంటి అసలు అద్భుతం, ఆధ్యాత్మికంగా అసలు ఎక్కడికో వెళ్ళబోతుంది ప్రపంచం, ధర్మబద్ధమైన దీంట్లోకి వెళ్ళబోతుంది అనుకుంటున్నా. కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకు? గురువు చూడ్డానికి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు, కానీ దాని వెనకాతలు ఉండే గ్రహాల స్థితిని మనం గమనించాలి. ఎప్పుడు కూడా శని ఉన్నాడు, శని యొక్క దృష్టి గురువు చూస్తున్నాడు. శని యొక్క రాశిలో రాహు, ఇది చూడ్డానికి అక్కడ గురువు ఉన్నాడు కానీ శని రాహు ఎనర్జీస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే మనం గతంలో ఆల్రెడీ ఈ శని ఇక్కడ ఎంటర్ అయినప్పుడే చెప్పాం, లాస్ట్ ఇయరే పీఠాధిపతులకి ఇబ్బంది, సనాతన ధర్మ సంబంధించిన విషయాలకి ఇబ్బంది, ఆధ్యాత్మిక మార్గాల్లో గురుస్థానాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా కొంతవరకు ఎక్కడో దగ్గర ఏదో రూపంలో లీక్ అవుతుంటాయి కొన్ని విషయాలు, దాని మూలంగా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇది మరి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందా? కాబట్టి కంటిన్యూ అవుతుంది కాబట్టి చాలా 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 కేర్గా ఉండాలి. ఏది ముఖ్యంగా పీఠాధిపతులు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారు, సాధనలు చేసుకునేటువంటి వారు, అంటే ఎక్కడో వీళ్ళ తప్పు లేకపోయినా ఏదో ఒక పుకారు, వీళ్ళ మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం, లేదా వీళ్ళే ఏదో తప్ప ఒక మాట అనడం, అలా అనమాట. ఒక మాయలాగా నడుస్తూ ఉంటుంది అంతా కూడా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారము? సింపుల్, ఏమి లేదు. గురువు శని రాహువుల చేత ప్రభావితం అవుతున్నాడు కాబట్టి అందరూ కూడా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే మేము ఇంకొంచెం ఏమైనా చేసుకోగలమా, హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. అలాగే కొంచెం ఈ గురువు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెక్యులర్ భావాలు బాగా విపరీతంగా పెరుగుతాయి సొసైటీలో. సెక్యులర్ భావాలు చాలా తప్పని నేను చెప్పట్లే, అది ఆ సెక్యులర్ భావాల రూపంలో మాయలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం అనేటువంటిది అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఒకే దీంట్లో ఉండాలనేది చాలా మంచిది. కానీ ఆ రూపంలో, ఆ మాయలో, ఆ యొక్క విషయంలో నేను సెక్యులర్ సంబంధంగా మేము మంచి చెప్తున్నాం అనే దాంట్లో కుట్రలు కూడా ఉంటాయి. ఇది జరగబోయేది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈసారి మంత్రి కుజుడయ్యాడు. మంత్రి కుజుడున్నప్పుడు ఎలా ఉంటుందంటే, కుజుడు అంటే ఫైటింగ్, అంటే ఎంతసేపు ఆలోచన ఎలా వెళ్తుందంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా కొంచెం చిన్నది అవ్వగానే ఏముంది వేసేద్దాం, బాంబు వేసేద్దాం. అదేదో సినిమా కొన్ని ఉంటాయి చూడండి, వాడు గన్ పట్టుకొని వాడిని వేసేస్తాడు, ఇది వేసేస్తాడు. మంత్రి అయినప్పుడు ఆలోచన విధానం అంతా కూడా బాంబు వేసేస్తే అయిపోతుందిగా, కొంతమందిని పంపించి పేల్చేస్తే అయిపోతుందిగా, కొంతమందిని అక్కడ అటాక్ చేస్తే అయిపోతుందిగా, ఈ రకంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే నిర్ణయం అనేటువంటిది యుద్ధ సంబంధంగానే ఉంటుంది, కానీ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితిలో ఉండదు మంత్రి కనుక కుజుడైనప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇక సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఇక్కడేమో మంత్రి కుజుడయ్యాడు, సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు అన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లల తత్వం. అంటే ఏమిటి? ఈ యుద్ధ సంబంధించిన విషయంలో అనుకోండి, సెక్యూరిటీ సంబంధించిన విషయంలో అనుకోండి, చంద్రుడు చంచల కారకుడు. అప్పుడే ఒక రకమైన దీంట్లో ఏది చిన్నపిల్లలు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేంటి సైన్యము, లేకపోతే ఆర్మీ, ఈ టెర్రరిస్టులను ఏదైనా అనుకోండి, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో. ఇవన్న ఈ పరాభావ నామ సంవత్సరంలో విశ్వవసు అయిపోయి పరాభావం రాబోతుంది కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ విశ్వవసు నామ సంవత్సరంలో దాని ప్రభావం వచ్చేసింది, ఎందుకంటే గురువు రాశుల్లో ఉండే శని రాహుల వల్ల. రైట్. ఇక సస్యాధిపతి అంటే కాప్స్, మనకి
శని అయ్యాడు ఈసారి. ఏమిటండి మరి శని అయితే మరి పంటలు పండుతాయా పండవా అంటే వర్షాలు చక్కగా పడతాయని ఉంది. ఎందుకు అంటే మేఘాధిపతి చూసుకున్నట్లయితే చంద్రుడు అయ్యాడు కాబట్టి వర్షాలు చక్కగా పండుతాయి. రసాధిపతి రవి అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే శస్యాధిపతి శని అయ్యాడో లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి సార్, వాటికి బాగుంటుంది. మిగతా విషయాలకి ఈ శని అయినందుకు క్రాప్స్కి కాస్త రైతులకి ఒక్కోసారి, ఎందుకంటే శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, గురువు యొక్క రాశుల్లో ఉన్నాడు కాబట్టి కొన్ని అబ్నార్మల్గా పెరిగేవి. అంటే అలాగా ఇంత గుమ్మడికాయ రావాల్సిందే ఇంత గుమ్మడికాయ రావడం, లేకపోతే వస్తే డబల్ పంట ఒక రైతుకి, లేదంటే అసలు ఏమీ పండకుండా ఉండడం. ఒక విచిత్రమైనటువంటి విషయాలు మనం చూస్తాం కాప్స్లో. అలాగే కాప్స్ సంబంధించిన విషయంలో కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ సంబంధించిన బాగా ఎక్కువగా పెరుగుతాయి కాప్స్. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యము. ఈ ఆర్గానిక్ ముసుగులో కూడా కొంతమంది ఆర్గానిక్ చేయకపోయినా ఆర్గానిక్ చేస్తున్నాము అనేటువంటి దీన్ని కాస్త తీసుకెళ్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకోటి ఏంటి, ఈ సైన్యాధిపతి చంద్రుడు అయినందుకు చంద్రరాశిలో గురువు ఉంటూ ఈ శని రాహుల యొక్క ప్రభావం ఉన్నందుకు కొన్ని దేశాల మీద కొన్ని దేశాలు అప్పుడు నాగసాకి, హీరోసీమ నాగసాకి మీద వేసినటువంటి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేయడము, అలాంటి కొన్ని సంఘటనలు జరగడము అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. రైట్. కాబట్టి ఏంటంటే ఈ రైతులు ఏదైనా సరే లాంగ్ టర్మ్గా ఉండేటువంటివి, అలాగే వీలైనంత మట్టుకు గోమూత్రము, గోవు యొక్క ఇవి ఉంటుంది పేడ, కాబట్టి గోమలము, గోమూత్రము, వీటికి సంబంధించినటువంటి వాడడం వల్ల వీళ్ళు చాలా మటుకు కాపాడబడతారు రైతులు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ క్రాప్స్ మీద ఏది చేయండి. ఇక ధాన్యాధిపతి బుధుడయ్యాడు. బుధుడైతే ఎలా ఉంటుందంటే ధాన్యం యొక్క బిజినెస్లు బాగా పెరుగుతాయి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు ఎవరెవరైతే జాబులు చేస్తున్నారో ఇవన్నీ కాదు, మనం ఒక పొలం కొనుక్కుందాం, మనం చక్కగా పంట వేసుకుందాం. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు ఆగిపోయాను అనుకుంటేది భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీకు రాబోయే 3 yearsలో మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. రాబోయే 3 సంవత్సరాలు అన్ప్రెడిక్టబుల్. ఏమిటి అసలు మనం 3 కోట్లకు వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు నేను 30 కోట్లు చెప్తున్నారేంటి అనే స్టేజ్కి వెళ్ళబోతుంది రాబోయే 3-4 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి మీకు 4 డబ్బులు ఉంటే భూమి కొనుక్కోండి, నా మాట వినండి. అబ్నార్మల్గా పెరగనుంది, అబ్నార్మల్గా. ఇవాళ అయితే మనం లాస్ట్ టైం సిల్వర్ అబ్నార్మల్గా పెరుగుతుందని చెప్పుకున్నాం ప్రెడిక్షన్స్లో ఒక 6 నెలల క్రితం. అలాగే సిల్వర్ ఎలా అయితే పెరిగిందో ఈ భూములు కూడా అబ్నార్మల్గా పెరగనున్నాయి. ఫ్లయింగ్ కార్స్ రానున్నాయి ఫ్యూచర్లో. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మనిషి ఒకటే అయిపోతుంది. సిటీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 10 నిమిషాలు వెళ్ళిపోతాడు కారులో, సిటీలో దగ్గరలో ఉన్నా అదే టైం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లయింగ్ కార్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో, ఎందుకంటే ఈ రవాణా సంస్థ కారకుడు చంద్రరాశి, గురువు ఎక్కడైతే ఇప్పటికి వస్తున్నాడో ఈ శని రాహులు ఎక్కడైతే ఉందో ఫ్లయింగ్ కార్స్ సంబంధించినటువంటి మరింత ఇంప్రూవ్మెంట్స్, డ్రోన్ టెక్నాలజీ ఇంకా చక్కగా ఇంప్రూవ్ అయ్యి దాని యొక్క విషయంలో మనం అనేకమైనటువంటి ఇది చూడబోతున్నాము. అయితే ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు బిజినెస్ అంటే ఈ క్రాప్స్ కొన్ని విషయాల్లో దెబ్బతినడం వల్ల రేట్లు బాగా పెరుగుతాయి. చాలామంది ఈ బిజినెస్లోకి ఎక్కువ మంది వచ్చేస్తారు. ఏది ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ మనం చూస్తున్నాం, ఏఐ ప్రభావం చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏమిటి, ఎవర్ గ్రీన్ ఏంటి, ఏ రిప్లేస్ చేయండి ఏదైనా ఉందంటే ఫుడ్ని ఏ రిప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఆకలి ఇంకేదో అదేదో ఆదిత్య 369 సినిమాలో లాగా అదేదో ఒక క్యాప్సిల్ వేసుకుంటే వాడు కూడా నిండిపోయి స్టేజ్ వస్తే చెప్పలేం. కానీ కాబట్టి ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు ఈ ధాన్యాల మీద రేట్లు కానివ్వండి, ధాన్య సంబంధించిన బిజినెస్లు కానివ్వండి విపరీతంగా పెరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే అర్ఘ్యాధిపతి చంద్రుడు అయితే వర్షాలకు సంబంధించినటువంటిది. సో వర్షాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, బాగానే పడతాయి. అందులో ప్రధానంగా మీకు ఈ వర్ష సంబంధించినటువంటివి కొంచెం లాంగ్ టర్మ్ వర్షాలు అంటే ఏంటి, ఒక రోజులో ఆగిపోదు, రోజుల తరబడి వర్షాలు కురుస్తుంటాయి చూసారా, అటువంటి వర్షాలు మనం ఈ సంవత్సరం చూస్తాము.
అంటే ఏమిటి, ఏదో ఒక రోజు 2 రోజులు పోవడం కాదు, వారం రోజులు ముసురు పట్టిందండి, 10 రోజులు ముసురు పట్టింది, 15 రోజులు ముసురు పట్టింది. అయ్యి బాబాయ్ ఏమిటిది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, దీనికి రీజన్ ఏమిటి? అర్ఘ్యాధిపతి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది మనం చూస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రోజుల తరబడి ఉంది ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు, వర్షం అంటూ ఉంటాం. అలా రోజుల తరబడి వర్షం కురిసినటువంటి రోజులు మనం చూడబోతున్నాం. ఇక మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు మేఘాధిపతి అయితే ఏమవుతుందంటే, బాగా ఎండ ఉందండి, సడన్గా మేఘాలు వచ్చేస్తాయి. సడన్గా ఇంత మేఘాలు ఉన్నాయి కదా, ఇంక పెద్ద వర్షం రాబోతున్నాం కదా, సడన్ మొత్తం మేఘాలు వెళ్ళిపోతాయి. అంటే చరకారకుడితో మేఘాధిపతి కనెక్ట్ అయ్యాడు. చరకారకుడితో కనెక్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే, ఇంకేంటి అసలు 4 రోజులు అసలు వార్తల్లో చెప్పేశారు, ఇంకెటు వెళ్ళడానికి వెళ్ళేదనగానే మొత్తం మేఘాలు వెళ్ళిపోతాయి. అసలు విపరీతమైన ఎండలు ఉన్నాయండి, ఏమిటంటే అర్థం కావట్లేదు, మేఘాలు వచ్చి వర్షం పడిపోతాయి. అలా ఉంటుంది మేఘాధిపతి చంద్రుడు అయినప్పుడు. ఇక అదేవిధంగా రసాధిపతి రవి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, రసాధిపతి రవి అయినందుకు ముఖ్యంగా చాలా మంచి విషయాలు సొసైటీలో ఒక సిస్టమేటిక్ ఫామ్ అయ్యేటువంటి విషయాలు కూడా జరగనున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నీరసాధిపతి గురువు అయ్యాడు. మళ్ళీ అంటే రాజు గురువు, నీరసాధిపతి గురువు. నీరసాధిపతి గురువు అయినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా జనాలకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఈ ఆధ్యాత్మిక రంగం విషయంలో. అంటే ఏంటి ఒక అయ్యగారు ఏమో ఇలా అంటున్నారు, ఒక పీఠాధిపతి ఏమో అలా అంటున్నాడు, ఇంకో అతను ఇలా అంటున్నాడు, అసలు ఏమిటి రా బాబు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి, అంటే నేనేది పాటించను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాడు జూపిటర్ అయినారు నీరసాధిపతి. అలాగే సెల్ లెవెల్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం, జీన్స్లో అంటే మనకి చూడండి ఒక్కోసారి సెల్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇందాక అనుకున్నాం, ఈ యుద్ధం వల్ల కూడా నీరసాధిపతి గురువు అయినందుకు, రాజు గురువు అయినందుకు జన నష్టం కూడా జరగనుంది. మరి ఏం చేయాలి? దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పఠనం చేయడం, అంటే దత్త వైభవం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించింది కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం కానీ చేస్తూ ఉంటే, రాజు గురువయ్యాడు, నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి మనకి ఎక్కడా కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం ముఖ్యంగా చేస్తూ ఉండాలి. అయితే ఈ కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాడో, మనకి గురువు కేతువు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకవైపు ఈ పీఠాధిపతి గొడవలు ఎక్కువైపు ఒకవైపు అవుతుంటాయి, ఒకవైపు సాధనా మార్గంలో అద్భుతమైన దీంట్లోకి వెళ్ళే ఇది కూడా ప్రారంభం అవుతుంటుంది. ఒకవైపు అంటే సాధనలు విపరీతమైన చేసేయడం, కొంతమంది ఈ సాధనలు ఏమి లేవని, అంటే మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం గురువైనందుకు ఆధ్యాత్మికం అనేటువంటిది ఎన్ని పుంతలు తొక్కాలో, ఎన్ని మార్గాల్లోకి వెళ్ళిపోవాలో, ఎంత డిఫరెంట్ కల్చర్స్ రావాలో, ఎన్ని డిఫరెంట్గా చూడాలి, ఎప్పుడూ చూడనంత విధంగా మనం చూస్తాము. ఇక ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, జాతకం తెలియదండి, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః చేసుకోండి. లేదు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి. అలా కాదు, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. అలా కాదండి, నాకు ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఈ రకంగా మనం యూట్యూబ్లో ప్రతి నామానికి అర్థము భావన చెప్పాను, చూడండి, చేసుకోండి. అమ్మవారిని నమ్ముకున్నట్లయితే అమ్మవారే మిమ్మల్ని ఒక సొంత తల్లి, కన్న తల్లి ఎలా చూసుకుంటుంది, ప్రతి జీవికి కూడా అలా చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.